ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 32 రోజులుగా శ్రీమదాంధ్ర మహాభారతం ఆది పర్వం నన్నయ్య గారి విరచితమైనటువంటి 6వ ఆశ్వాసంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున హిడింబాసుర వధ, హిడింబా భీముల యొక్క వివాహం, ఘటోత్కచుడి యొక్క జననం, వ్యాస మహర్షి యొక్క ఉపదేశం, ఆ తరువాత పాండవులు ఏకచక్రపురంలో నివాసం ఉండడం, వాళ్ళు ఉంటున్నటువంటి బ్రాహ్మణ ఇంట్లో ఏడుపు వినిపించడంలో ఆ రోజు ఇంటి వద్దనే ఉన్నటువంటి భీముడు తన తల్లి అయినటువంటి కుంతీదేవిని పంపించాడు విషయం కనుక్కోమని. అప్పుడు ఆ బ్రాహ్మణుడి ఇంట్లో ఆ కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణని ఆలకిస్తూ ఉంది కుంతీమాత. ఆ సందర్భంలో తనని నమ్ముకొని వచ్చినటువంటి భార్యని, పెండ్లి చేసి మరొక ఇంటికి పంపవలసినటువంటి కూతుర్ని, తన వంశోద్ధారకుడైనటువంటి కుమారుణ్ణి ఆ రాక్షసుడికి బలి పెట్టడం ఇష్టం లేక ఆ ఇంటి యజమాని అయినటువంటి బ్రాహ్మణుడు తన్ను తానే బలిపెట్టుకుంటాను అని అన్నప్పుడు ఆ మాటలు విని భార్య ఈ విధంగా అంటుంది: నాథ, మనుజులకు ఎవ్విధంబున అనతిక్రమణీయమైన ఆపద్విషయంబున సంతాపింపగజనదని ఎరిగియు అగున ఎట్టులని శోకింపన్. నాథ, మానవులకు ఏ విధంగానూ దాటటానికి వీలు లేనటువంటి ఆపదల విషయంలో దుఃఖపడకూడదని తెలిసి కూడా మీరు ఈ విధంగా శోకించటం మీకు తగినట్టుగా లేదు అన్నది. ఆ రాక్షసుడికి నేనవుతాను ఆహారంగా, మీరు దుఃఖించకండి. భార్య ద్వారా పొందవలసినటువంటి సంతానాన్ని నా యందు ఇదివరకే మీరు పొందారు, ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని. నేను నా రుణం తీర్చుకున్నాను. ఇక ప్రాణాలు విడిచిపెట్టైనా సరే భార్య భర్తకు మేలు చేయాలి కదా అన్నది. అలా కాకుండా పురుషు కంటే మున్ను పరలోకమేగిన సతియ నోచినదియు సతులలోన పురుషహీనయైన పరమ పతివ్రతయయ్యు జగము చేత ప్రయ్యబడదే. నాథ, భర్త కంటే ముందుగా మరణించినటువంటి భార్య పతివ్రతలో మిక్కిలి పుణ్యాత్మురాలు అని అంటారు కదా. ఎందుకని? ముత్తైదుగా వెళ్ళిపోయింది అంటారు అందరూ, పసుపు కుంకాలతో వెళ్ళిపోయింది అంటారు. కాబట్టి పరమ పతివ్రత అయినా కూడా భర్త లేనటువంటి స్త్రీ లోకం చేత నిందింపబడుతుంది కదా. నాథ, పడిన ఆమిషంబు పక్షులపేక్షించునట్లు పురుషహీనయైన యువతి చూచి ఎల్లవారు చులుకనపేక్షింతురు, అదియు పాపమనక హీనమతులు. కింద పడినటువంటి మాంసం ముక్కని పక్షులు కోరుకునే విధంగా భర్తను కోల్పోయినటువంటి స్త్రీని చూచి నీచులు ఇది పాపము అని కూడా అనుకోకుండా తేలికగా ఆమెను పొందాలని ప్రయత్నం చేస్తారు అన్నది.
కలియుగంలో కూడా ఉన్నది ఇది. భర్త లేనటువంటి స్త్రీకి రక్షణ లేదు అని ఇవాళ శాస్త్రం ఘోషిస్తోంది. ఇవాళ కూడా ఇక్కడ కూడా భార్య కనుక మరణిస్తే భర్త మరొక భార్యను స్వీకరించటం శాస్త్రసమ్మతమే. కానీ భర్త మరణిస్తే భార్య మరొక భర్తను స్వీకరించటం లోకం చేత నిందింపబడింది. అది ఆ యుగంలో, ద్వాపర యుగంలో. కలియుగంలో ఆ రూల్స్ ఏమి లేవు. అందరూ చేసుకుంటున్నారు పునర్వివాహాలు. కాబట్టి నేను మీరు లేకుండా ఒక్క నిమిషం కూడా బ్రతకలేను. ఒకవేళ నేను జీవించిన ఈ బిడ్డలను రక్షించలేను. ఎట్లాగంటే వేదాధికారం లేనటువంటి శూద్రులు వేదం వినడాన్ని కోరుకున్నట్లుగా ఉంది. కులాచారానికి సరిపోనటువంటి వాళ్ళు ఈ కన్యను కోరితే దానికి ప్రతీకారం చేయడానికి గాని, ఈ కుమారుడికి మంచి గుణాలు అలవడేటట్లుగా తగినటువంటి శిక్షణ ఇవ్వడానికి కానీ నాకు శక్తి లేదు. నేను మరణించిన మీరు మరొక భార్యను చేపట్టి గృహస్థు ఆచరించవలసినటువంటి ధర్మాన్ని, నిత్య అగ్నిహోత్రాన్ని, పుత్రులను రక్షించండి అని చనిపోయే ప్రయత్నంలో ఉన్నటువంటి తల్లి మాటలు విన్నారు, తండ్రి మాటలు విన్నారు. అప్పుడు కూతురు మాట్లాడుతోంది. వలసి ఎంతకాలముండిన నేను మీదానగాన ఎరుల ధనమ నన్ను నెన్నడైన నొరులుకిచ్చొచో అసురుకు భోజనమునుగా నిచ్చి పుచ్చుడిపుగా డిపుడా. తల్లిదండ్రులారా, ఎంతకాలం మీతో కలిసి ఉన్నా కూడా నేను మీ దాన్ని అయ్యే అవకాశమే లేదు. నేను ఎప్పుడు ఇతరుల సొమ్ముని. నా పేరే ఆడపిల్ల. ఆడపిల్ల అంటే అక్కడెక్కడో పిల్ల. ఎప్పుడైనా నన్ను ఇతరులకు ఇవ్వడం తప్పనప్పుడు ఇప్పుడే ఈ రాక్షసుడికి ఆహారంగా ఇచ్చి పంపండి. తండ్రి చేయుతిలోదకదాన విధులు పొందు పరలోకగతయైన పుత్రియందు పుత్రి చేసిన విధులు తత్పురుషుగాని తల్లిదండ్రుల పొందవు ధర్మయుక్తి. తండ్రి విడిచిపెట్టే నువ్వులు నీళ్లు మరణించినటువంటి కూతురికి చెందుతాయి. కానీ కూతురు చేసేటటువంటి కర్మలు ధర్మ ప్రకారం ఆమె భర్తకే చెందుతాయి, కానీ తల్లిదండ్రులకు చెందే అవకాశం లేదు. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతోంది? ఆనాడు ఆడపిల్లలు కూడా, అంటే స్త్రీలు కూడా చనిపోయినటువంటి భర్తకు తిలోదకాలు ఇచ్చేవాళ్ళని మనకి నిరూపణ అవుతోంది నన్నయ్య గారి మాటలను బట్టి. అందుకనే సందర్భం వచ్చినప్పుడు నన్నయ్య గారు సంక్షిప్తంగా వైదిక విధులు వివరిస్తూ ఉంటారు. నాన్న, మీరు నా యందు మనువుడు పుట్టడం అనేటువంటి లాభం కంటే మీరిద్దరూ బ్రతికి గనక ఉంటే అనేక మంది కుమారులు మనుమలు పుట్టే అవకాశం ఉంది. వాళ్ల వల్ల వంశం నిలబడుతుంది. అందుచేత నన్ను రాక్షసుడికి ఆహారంగా పంపండి అని పలికినటువంటి కూతురుని కౌగిలించుకొని ఏడుస్తూ ఉన్నటువంటి తల్లిదండ్రుల కన్నీరు తుడుస్తూ కొడుకంటున్నాడు, బాలకుండొక కొండుక కోల చేత పట్టికొని ఏన రక్కసు గిట్టి చంపి చులుకవత్తు మీరేడ్వగవలనదనుచు కలయను ఊర్చెద తన తొక్కు పలుకులొస్క లొప్ప. వాడు మహా హుషారుగా మాట్లాడాడు ఆ పిల్లాడు. ఆ చిన్న పిల్లవాడు ఒక చిన్న కర్రను చేతిలో పట్టుకొని, నాన్నా నేనే ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి వాడిని సులువుగా చంపేసి తిరిగి వస్తాను, మీరు ఏడవద్దు అని వచ్చిరాని మాటలతో అందరినీ ఓదార్చాడు. అంత దుఃఖంలో కూడా అందరు నవ్వుకున్నారు. ఇక్కడ తొక్కు పలుకులు అనే దానికి ముద్దు పలుకులు, తొట్టుపాటుతో పలికే పలుకులు అనేటువంటి పాఠాంతరాలు కూడా ఉన్నాయి.
ఇక్కడ పిల్లాడు చిన్న కర్ర చేతిలో పట్టుకొని తడబడే అడుగులతోటి వచ్చి రాని మాటలతో అందరినీ చేరి ఓదార్చే ఆ బాలకుడు భావుకుడైనటువంటి ప్రతి పాఠకుడు దర్శించగలుగుతాడు. పై పద్యంలో అన్నీ కూడా ప్రాసయొత్తులు వేశారు. తేటకీతి పద్యంలో ఆ బాలకుడి యొక్క వచ్చి రాని మాటలు విని అందరూ ఏడుపు మానేశారు. అప్పుడు కుంతీదేవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదే సమయం అనుకుంది. ఇది ఏమి తెరుగు, దీనికి మొదలయ్యది నాకు తెల్పుడు, తెల్లముగా చెప్పుడు తీర్చెదనని విగతాసుల తన మృదువచన ప్రశ్నమను అమృతమున నెత్తెల్. ఓ బ్రాహ్మణోత్తమ, ఇదేమిటి? మీ మాటలు నాకు అర్థం కావటం లేదు. మీరు మాట్లాడే మాటల కారణం ఏంటి? నాకు స్పష్టంగా చెప్పండి. నేను మీ ఆపదను తొలగిస్తాను అని తన యొక్క మృదువైన మాటలతో కూడినటువంటి ప్రశ్న అనేటువంటి అమృతంతో వాళ్ళను బతికించింది. ప్రశ్న అనే అమృతం. ఈ విధంగా అడిగినటువంటి కుంతీదేవికి ఆ ఇంటి యజమాని, ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా అన్నాడు. ఏనేమి చెప్పుదు దీనినెవ్వరికిని, మానుషంబున తీర్పరాని దానిని, అయినను చెప్పెదా ప్రియహితవచన ఈ ప్రోలికి, ఆమడనేల అల్ల యమునా నదీ గహ్వరమున బకుండను రక్కసుండుండి, వాడు అక్కజముగా ఇందుల కాపులనందర తొల్లి ఇల్వరుస మింగుచునున్న పరమ సాధులగు ధరామరేంద్రులు అగణిత జపహోమదాన విధుల చేసి, వాని వలన క్రమము వడసి యొక్క సమయంబు చేసిరి, వనర దాని తెరుగు వినుము తల్లి. ఓ తల్లి, మానవ ప్రయత్నం చేత ఎవ్వరికి తీర్చడానికి సాధ్యం కానటువంటి ఆపద గురించి నేను ఏమని చెప్పేది తల్లి? ప్రియంగా హితంగా మాట్లాడేటటువంటి ఓ తల్లి, ఈ పట్టణానికి ఆమడ దూరంలో యమునా నదీ తీరంలో ఉండేటువంటి అడవిలో బకుడు అనేటువంటి ఒక రాక్షసుడున్నాడు. వాడు ఈ పట్టణ వాసులను ఇంటి వరుసగా మింగుతూ ఉన్నాడు. పరమ సాధువులైనటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠులు లెక్కకు మిక్కిలి జప హోమ దాన సత్కరములు చేసి అతడితోటి ఒక ఒప్పందం చేసుకున్నారు. అది నీకు చెబుతాను వినమ్మా అన్నాడు. ప్రతిరోజు ఇంటి వరుసన ఒక మనిషి 2 దున్నపోతులను కట్టినటువంటి బండిలో అపరిమితమైనటువంటి తినుబండారాలు, మాంసంతో కలిసినటువంటి అన్నాన్ని నింపుకొని వెళితే వాడు ఆ అన్నాన్ని, ఆ మనిషిని, ఆ దున్నపోతులు 2 కూడా తినేస్తాడు. రాక్షసుడు ఇదే తనకు కానుకగా భావించి ఇతరుల వల్ల ఈ పట్టణానికి బాధ కలగకుండా రక్షిస్తూ ఉన్నాడు. ఈ దేశ ప్రభువు కూడా ఆ రాక్షసుణ్ణి చంపగల శక్తి లేకపోవడం వల్ల దీన్ని గురించి ఆలోచించడం మానేశాడు. ధర్మాత్ముడు బలవంతుడైనటువంటి రాజుగారి యొక్క రక్షణ పొందిన తరువాత వివాహమాడి పిల్లల్ని కని డబ్బు సంపాదించి ఊళ్ళల్లో కాపురం ఉండాలి. కానీ అది లేకపోతే గృహస్థ వృత్తి ఎందుకమ్మా? అది సుఖాన్ని ఇవ్వగలుగుతుందా? వెళ్ళి అడవిలో ఉండడం కష్టమా? అదే సుఖం కదా. ఈ గ్రామంలో ఉండి మన ఇంటి వరస ఎప్పుడు వస్తుందో అని ఆందోళన చెందుతూ బతికే కంటే అడవిలోకి వెళ్ళి అడవిలో దొరికేటటువంటి కాయో కసరో తిని బతకటం మేలు కదా అన్నాడు. ఈ పద్యం
రాజధర్మాన్ని చెబుతున్నది. చూడండి, రాజు ధర్మాత్ముడుగా ఉండాలి, బలవంతుడుగా ఉండాలి. అటువంటప్పుడు ఆ రక్షణ వల్ల ఎవడైనా పెళ్లి చేసుకొని పిల్లల్ని కని డబ్బు సంపాదించి ఆ రాజు పరిపాలించే పట్టణమో గ్రామంలోనే ఉండాలి. కానీ అది లేకపోతే అనవసరంగా పెళ్లి చేసుకోవటం ఎందుకు, పిల్లల్ని గంటం ఎందుకు, ఈ విధంగా కష్టాలు పడటం ఎందుకు, దుఃఖపడటం ఎందుకు అని అన్నాడు. రాజులు బ్రాహ్మణుల నుండి ఒక్క ముక్కను కూడా కప్పంగా తీసుకోరు. పోక చెక్క అంటే ఒక్క మనం నవ్వులుతాం కదా, కనీసం పోక చెక్క కూడా పన్ను రూపంలో తీసుకోరట రాజులు. కానీ ఈ పాపాత్ముడైనటువంటి ఈ బకుడు రాక్షసుడు తిండి కోసం విప్రుల నుండి మనిషినే కప్పంగా తీసుకుంటున్నాడు. నంచుకోవడానికి మనిషి వాడికి, నంచుకోవడానికి నరుడు కావాలట వాడికి. ఇక్కడ పోక అనేదానికి రూక అనేటువంటి రూపాంతరం పాఠాంతరం కూడా ఉన్నాయని సంశోధిత ప్రతి చెబుతోంది. సరే, చాలా కాలం తర్వాత ఈ ఇంటి వరుస నేడు మా ఇంటికి వచ్చింది. ఈ పసిబాలుడిని రాక్షసుడికి ఆహారంగా పంపించలేను, నేను పోతాను అని బ్రాహ్మణుడు దుఃఖంతో చెప్పాడు. అప్పుడు కుంతి అన్నది, అయ్యా, దీనికి మీరు ఇంతగా దుఃఖించాలా? ఈ ఆపద తొలిగే ఉపాయం నేను ఆలోచించాను. నీకు ఒక్కడే కొడుకు, అందుట్లో పసివాడు, బకుడికి బలి తీసుకొని పోవడానికి కూడా వాడు ఒక పంటికింత కూడా సరిపోడు. కానీ నాకు 5 కొడుకులు ఉన్నారు. వాళ్లలో ఒకడు మీ అబ్బాయికి బదులుగా ఈ బలి తీసుకొని వెళతాడు అని అనగానే బ్రాహ్మణుడు ఆ మాటలు వినలేక హరిహరి అని చెవులు మూసుకొని ఆమెతో ఇట్లా అన్నాడు. ఇక్కడ మధ్యార్కర వృత్తం వేశారు ఈ పద్యానికి. బ్రాహ్మడు అంటున్నాడు, ఆ మాటలు కూడా వినలేకపోయినాడు. అతిథి అయి వచ్చిన బ్రాహ్మణును జీవితార్థినై నాకు హితముగా రక్కసువాత ద్రోవ నేనెట్ల వడంబడుదు మతి అవమానింపగా తనిన విప్రుమరణంబు తలచుట అతి పాతకములలో బ్రహ్మహత్యయ పెద్ద. ఆనాటి ధర్మం చూడండి. అతిథిగా మా ఇంట్లో ఉండే ఒక బ్రాహ్మణుణ్ణి నా ప్రాణం నిలుపుకునేటువంటి కోరికతోటి నాకు మేలు కలిగేటట్లుగా, నా కుటుంబానికి మేలు కలిగేటట్లుగా రాక్షసుని బారిన పడేయటానికి నేనెట్లా అంగీకరిస్తానమ్మా? అసలు బ్రాహ్మణులను అవమానించే సంకల్పమే పాపం అయితే విప్రుడి యొక్క మరణాన్ని సంకల్పించటం మరింకెంత పాపం. పాతకాలన్నింటిలో కూడా బ్రహ్మహత్యా పాతకం మహా పెద్దది, అత్యంత ఘోరమైనది అని అంటూ ఇక్కడ ఒక అద్భుతమైన సూక్తి నన్నయ్య గారు అందిస్తున్నారు ఆ బ్రాహ్మణుడి యొక్క నోటి మీదుగా కందపద్యంలో. ధృతిసెడి వేడెడువానిని అతిథిని అభ్యాగతుని భయస్తుని శరణాగతు చంపక నొడబడు దుర్మతికి ఇహ మున్పరము గలదే మది పరికింపల్. అమ్మా, ధైర్యాన్ని కోల్పోయి ప్రార్థించేటటువంటి వాడిని, మన ఇంటికి వచ్చినటువంటి అతిథిని, అభ్యాగతుడిని, భయపడేవాణ్ణి, శరణుజొచ్చినటువంటి వాణ్ణి చంపాలనుకునేటువంటి దుర్మార్గుడికి ఇహలోకంలో గాని పరలోకంలో గాని సుఖం ఉండనే ఉండదమ్మా అన్నాడు. ఇక్కడ అతిథి అభ్యాగతి, తిథి వారం నక్షత్రం చూసుకోకుండా అప్పటికప్పుడు వచ్చేవాడు అతిథి, మనం పిలిస్తే వచ్చేవాడు అభ్యాగతి. ఇది తేడా అతిథికి అభ్యాగతికి. అమ్మా, తనను తాను చంపుకోవటం
మహాపాపం కదా అంటే ఆత్మహత్య. దానికి ఎట్లా అంగీకరించావని అంటావేమో. అది దాటరానిదై, దానికి మారు చేయటానికి వీలు లేనిదై, ఇతరుల చేత చేయబడుతుంది కాబట్టి నాకు పాపం లేదు. మరి నన్ను నేను అర్పించుకోవాలి ఇప్పుడు. అది పాపం కదా. ఇది ఆత్మార్పణేగా. కానీ ఇది బలవంతంగా జరుగుతోంది. నానంతట నాకు వెళ్ళాలని ఇష్టం లేదు, కానీ నియమం ప్రకారం పోవాల్సి వస్తోంది ఆ రాక్షసుడికి ఆహారంగా. కాబట్టి నాకు పాపం ఉండదు. దానిని చేసిన వాళ్ళకే మహాపాపం కాబట్టి నేను బ్రాహ్మణ హింసకి ఇష్టపడలేను అన్నాడు. అంటే నా బదులు లేదా నా కొడుకు బదులు మీ కుమారుణ్ణి ఆ బకాసురుడికి ఆహారంగా పంపడం నాకు ఇష్టం లేదన్నాడు. తెలిసి తెలిసి నేను ఎట్లా హత్య చేయిస్తాను అని అనగానే కుంతీదేవంది, ఏనును దీనిన తలచి మహీనుత విప్రవధయదన సహింపక మరి నా సూను సమర్పించితి మత్సూను వధింపగ రక్కసునకు వశంబే. ఇది కుంతీదేవి ధైర్యం. ఓ బ్రాహ్మణోత్తమా, నేను కూడా దీన్నే ఆలోచించి బ్రాహ్మణ వధను సహించక నా కుమారుణ్ణి బకాసురుడికి అర్పిస్తానన్నాను. మీరు బలి కావడం నాకు ఇష్టం లేదు, అందుకని నా బిడ్డను పంపించాలనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నానో తెలుసా? నా కుమారుడిని చంపడం ఆ రాక్షసుడికి సాధ్యం కాదు. ఇది నా ధైర్యం. కలున్ అసురనోర్వనోపెడు బలయుతుగా నెరిగి కొడుకు బనిచెదకాక ఇమ్ముల శత్రుపుత్రుల గల ధన్యులకైనా అనిష్ఠుడగుతను జుడు కలడే. ఇది కూడా ఒక సూక్తే. మహాత్మా, దుర్మార్గుడైనటువంటి రాక్షసుడిని చంపగల బలవంతుడని తెలిసే నా కొడుకును పంపిస్తున్నాను. లేకపోతే 100 మంది కొడుకులున్న వాళ్ళకైనా ఇష్టం కాని కొడుకు ఎక్కడైనా ఉంటాడా అన్నది. ఇది ఏ కొడుకు ఆ కొడుకే. ఇతడు ఇదివరకు కూడా అనేక మంది రాక్షసులను చంపాడు. నా కొడుకు మహాబలవంతుడు, మంత్రసిద్ధి గలవాడు అని చెప్పి వెంటనే భీముణ్ణి పిలిచింది. ఈ బ్రాహ్మణుని యొక్క ఆపద తీర్చి నా మనస్సుకు సంతోషాన్ని కూర్చున్నాయన అన్నది. వెంటనే భీముడు సరేనని ఆ రాక్షసుడిని చంపడానికి పూనుకున్నాడు. బ్రాహ్మణుడు కూడా తన బంధువులతో కలిసి ఆనందపడ్డాడు. ఆ తర్వాత ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు వచ్చారు భిక్షలు తీసుకొని. చూసేసరికి రోజుల కంటే భీముడు ఆనందంగా కనపడ్డాడు. ఆశ్చర్యపడుతూ ధర్మరాజు తల్లితో అన్నాడు, చూసావా ఎంత సునిశ్చితమైనటువంటి జ్ఞానం కలిగేవాడో ధర్మరాజు. నరనుత కీర్తి ఈ అనిలనందనుడెవ్వరితోడనేని భీకర సమరంబుసేయ సమకట్టిన ఎట్లు మహానురాగ నిర్భరముననున్నవాడు ఇతని భావము చూడగ వేరు వీని సుస్థిరబలు మీరు పంచితిరో చిచ్చరదాన ఉపక్రమించెనో. భీముడి యొక్క స్వభావం తెలుసు కదా ధర్మరాజుకి. అందుకని అమ్మను అడుగుతున్నాడు, తల్లి మన భీముడు ఎవరితోనో భయంకర యుద్ధం చేయటానికి పూనుకున్నట్లుగా మహా సంతోషంగా కనిపిస్తున్నాడు. ఇతడి పరిస్థితిని చూస్తుంటే ఎప్పటిలాగా లేదు. ఈ భీముణ్ణి మీరే ఆజ్ఞాపించారా, లేకపోతే తానంతర తానే యుద్ధానికి పూనుకుంటున్నాడా? ఇది ఆయన అడిగిన ప్రశ్న. అప్పుడు కుంతీదేవి అన్నది, నాయన ఈ ఏకచక్రపురంలోని బ్రాహ్మణులను బకాసురుడు బాధించడాన్ని, మనం విడిది ఉన్నటువంటి ఇంటి బ్రాహ్మణుడు కలిగినటువంటి ఆపద విషయాన్ని,
దాన్ని తీర్చడానికి బ్రాహ్మణుని కోసం తాను భీముణ్ణి పంపటాన్ని చెప్పింది. జరిగిన విషయం అంతా చెప్పింది. అది విని ధర్మరాజు దుఃఖపడ్డాడు. ఇది ధర్మరాజు యొక్క వైభవం అంటే. తల్లికి ధైర్యం. ఎందుకని? 5 రోజుల బిడ్డప్పుడే చెప్పుకున్నాం మనం అనేక సార్లు. రాతి బండ మీద పడితే బండ కాస్త పిండయింది. ఆమెకు తెలుసు తన కొడుకు బలం. అందుకేగా వాళ్ళు భిక్షాటన చేసి తెచ్చినటువంటి అన్నంలో సగం భీముడికే పెట్టేది. ఇదేమి సాహసం అమ్మా! ఇతరుల యొక్క బిడ్డలను రక్షించడానికి తమ కొడుకులను కోల్పోయే దురద్బలులు, దురదృష్టవంతులు ఎక్కడైనా ఉంటారా? ఇది లోక పద్ధతికి విరుద్ధం కదా. అంతేకాదు, భీమసేనుడు మీకు విడవదగినటువంటి కుమారుడా అని ప్రశ్న వేశాడు. 5 ఉన్నప్పుడు భీముణ్ణే ఆమె సెలెక్ట్ చేసింది. అంటే భీముణ్ణి మీరు విడిచిపెట్టాలనుకుంటున్నారా? పోనీ విడవ తగినటువంటి వాడా అని ప్రశ్న వేసి, అమ్మా, ఇతని విక్రమమాశ్రయించి కాదే ఎయ్యడల కయిల్లు వెల్వడగ గంటిమి, అడవిలో నిద్రావశాత్ములమయ్యున్న మన నిద్ర చెరుపగాదని హిడింబుని నెడకల్ల కొనిపోయి ఎక్కటి సంపిన దండిత శత్రుడి తండకాడే, ఇతని బల్మిని కాదే ఎంతయు భీతులై ధృతరాష్ట్రనందనుల్ ధృతియు తరిగి నిద్రలేక తమకు నిలుచును పాయంబు లొండు దక్కి వెదకుచునున్నవారు, బలిమినిట్టి భీము బ్రాహ్మణార్థముగా అసురవాత ద్రోతురవ్వా. ఇట్లు ఇది భీముడి మీద ఉన్నటువంటి ప్రేమ, తల్లిని సున్నితంగా మందలించేటటువంటి పద్యం ఇది. అలాగే భీముడి యొక్క వైభవాన్ని తెలియజేసే పద్యం కూడా. తల్లి, ఇతని పరాక్రమాన్ని ఆశ్రయించే కదా అలనాడు ఆ లక్క ఇంటి నుండి మనమంతా బయటపడగలిగాం. మనమందరం మైమరిచి నిద్రించేటప్పుడు మనకు నిద్రాభంగం కలగకూడదని ఆ హిడింబాసురుణ్ణి దూరంగా తీసుకొని పోయి ఒంటరిగా చంపినవాడు మన భీముడే కదా. ఈ భీముడి బలం చూసే కదా భయపడి కౌరవులు నిద్రలేక తమకు నిలిచే ఉపాయాలు, అంటే బ్రతికి బట్టగట్టే ఉపాయాలు వెతుక్కుంటున్నారు ఇప్పటికీ. అమ్మా, అట్లాంటి బలవంతుడైనటువంటి భీముణ్ణి బ్రాహ్మణుని కోసం బకాసురుని నోట్లోకి ఇలా తోస్తావా అన్నాడు. అయ్యో, దుఃఖం అమితంగా ఏర్పడటం వల్ల మతిభ్రమణం జరిగిందా ఏంటి నీకు అమ్మా అని అంటే, ధర్మరాజుతో కుంతీదేవి ఈ విధంగా అంటున్నది. నాయనా, భ్రమ విమోహలోభ భయ పరిభూతనై కొడుకు విడువనంత వెడగనయ్యా, ఏను భీము శక్తి ఎరుగక పంచిన దానకాను వినుము వీని శక్తి. నాయనా, భ్రాంతికి లోనైనో, మోహానికి లోనయ్యో, ఆశకు లోనయ్యో, భయానికి వశమై కొడుకును పోగొట్టుకోవడానికి నేను అంత వెర్రిదాన్ని అనుకుంటున్నావా? భీముడి యొక్క శక్తి తెలియక నేను ఈ పని భీముడికి అప్పగించానని అనుకుంటున్నావా? కానే కాదు. భీముడు మీ తమ్ముడు అనుకుంటున్నావు. మీ తమ్ముడు శక్తి ఏంటో చెబుతాను వినమంటున్నది. వీడు పుట్టిన 10 యగునాడు పెలుచబడియ నా చేత నుండి అప్పర్వతమున పడిన వడి చేసి బాలకు బొడలు తాకి అచటి రాలెల్ల పెళ్ళు నుగ్గయ్య చూవే. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాన్నే ధర్మరాజు కూడా చెప్పింది. భీముడు పుట్టినటువంటి 10వ రోజు నా చేతి నుండి జారి ఒక కొండ మీద గట్టిగా పడ్డాడు. వేగంతో పడ్డటువంటి వాడి శరీరం తగిలి అక్కడ ఉన్నటువంటి రాళ్లన్నీ పిండైపోయాయి. ఆ విధంగా
వజ్రం వంటి దేహం గల భీముడు వజ్రాయుధుడైనటువంటి దేవేంద్రుణ్ణైనా జయించగలిగినటువంటి సమర్థుడయ్యా. ఆ రాక్షసుణ్ణి సులభంగా చంపి ఈ ఊరి బ్రాహ్మణుల బాధ తీర్చగలుగుతాడు. అతడిని గురించి దిగులు పడక్కర్లేదు. మనం సుఖంగా ఉండటానికి తగినటువంటి నివాసాన్ని కూర్చి చాలా ఉపకారం చేసినటువంటి ఈ బ్రాహ్మణ కుటుంబానికి ప్రత్యుపకారం చేయటానికి మనకి తగిన అవకాశం లభించింది అన్నాడు. ఇది కృతేతి ప్రతి కర్తవ్యం ఏష ధర్మ సనాతనగా అని శ్రీమద్ రామాయణం సుందరకాండ. మైనాకుడు చెప్పినటువంటి మాట హనుమంతుడితోటి. కాబట్టి మేలు చేసిన వాడికి మళ్ళీ ప్రత్యుపకారం చేయడం అనేది మంచి లక్షణం అని చెప్పాడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.